ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామంలో స్వతంత్ర అభ్యర్థి దొడ్డ రాజేంద్ర ప్రసాద్ సర్పంచ్గా గెలవడంతో పాటు తన ప్యానెల్లోని 12 మంది వార్డు మెంబర్స్గా గెలిచి రికార్డు సృష్టించారు. సత్తుపల్లి నియోజకవర్గంలో పలు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కూడా గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ తాకిడి ఎక్కువ అవడంతో కొన్ని గ్రామ పంచాయతీలను కోల్పోవడంతో కొంత నష్టం జరిగిందనే చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో గెలుపొందినా పలు కీలక స్థానాల్లో గెలుపు దక్కలేదు. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో 12 మందిని అఖండ మెజార్టీతో గెలిపించిన మన బేతుపల్లి గ్రామ ప్రజలకి నా జీవితాంతం రుణపడి ఉంటా. బేతుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామంలో స్వతంత్ర అభ్యర్థి దొడ్డ రాజేంద్ర ప్రసాద్ సర్పంచ్గా గెలవడంతో పాటు తన ప్యానెల్లోని 12 మంది వార్డు మెంబర్స్గా గెలిచి రికార్డు సృష్టించారు. సత్తుపల్లి నియోజకవర్గంలో పలు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కూడా గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ తాకిడి ఎక్కువ అవడంతో కొన్ని గ్రామ పంచాయతీలను కోల్పోవడంతో కొంత నష్టం జరిగిందనే చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో గెలుపొందినా పలు కీలక స్థానాల్లో గెలుపు దక్కలేదు. ఇక ఈ అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామంలో స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి అని చెప్పొచ్చు దొడ్డ రాజేంద్ర ప్రసాద్ అమ్ములు సర్పంచ్ గా గెలవడంతో పాటు తన ప్యానెల్లోనే 12 మంది వార్డు సభ్యులు గెలవడంతో అక్కడ సంచలనంగా మారింది. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా బేతుపల్లి గ్రామంలో ఆ సర్పంచ్ తో పాటు వార్డులు గెలిచినప్పటికీ ఈసారి ఆ 12 మంది వార్డులు గెలవడంతో కొంత సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సత్తుపల్లి నియోజకవర్గంలో పలు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు అయితే గెలిచారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచిన పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినట్టు చూసుకుంటుంటే నియోజకవర్గంలోనే కొంత కాంగ్రెస్ కి మైనస్ జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను ఎంచుకోవడంలో కొంత లోపం జరిగిందనే చెప్పాలి. ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనుకంజలో పడింది. ఈ నేపథ్యంలో బేతుపల్లి గ్రామంలో రెబల్ గా పోటీ చేసినటువంటి బేతుపల్లి అభ్యర్థి ఈ రోజు గెలవడంతో అక్కడ సంచలనంగా మారింది. ఆయనతో పాటు 12 మంది అభ్యర్థులు అయితే గెలిచారు. కాంగ్రెస్ పార్టీ రెబల్ తాకిడి ఎక్కువ అవడంతో కొన్ని గ్రామ పంచాయతీలు కూడా కోల్పోవడం జరిగింది. దీంతో కొంత నష్టం జరిగిందనే చెప్పుకోవచ్చు. 129 గ్రామ పంచాయతీలో 72 కాంగ్రెస్ రెబల్ అయితే 12 మంది, ఇటు బీఆర్ఎస్ 40 సీట్లు, సిపిఎం 2 సీట్లు కూడా సాధించాయి. దీంట్లో స్వతంత్ర అభ్యర్థులు 3 చోట్ల గెలుపొందారని చెప్పాలి. ఏదైనప్పటికీ ఈ రోజు చూసుకున్నట్టు బేతుపల్లి గ్రామంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సంచలనంగా మారిందని చెప్పాలి. శాలిని, అయితే అయ్యప్ప, కొన్ని కీలకమైన ప్రాంతాల్లో కాంగ్రెస్ మరి గెలుపొందలేదనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఏంటి దీనికి కారణం? అంటే అభ్యర్థులను ఎన్నుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది అనుకోవచ్చా? వాస్తవంగా ఈ 3వ విడత ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ పార్టీ ఎంచుకోవడంలో విఫలమైందని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది నేతలు కావచ్చు, అంటే ఎమ్మెల్యే వెనక ఉండే కొంతమంది నేతల వల్ల కూడా అక్కడ మైనస్ జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే గెలుపు గుర్రాలని వీళ్ళు ఎంచుకోవడంలో కొంత విఫలమయ్యారు. దీంతో ఆ కాంగ్రెస్ కి అయితే తీరని నష్టం వాటిల్లింది. ఎందుకంటే రెబల్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తులకు ఆ ప్రాంతంలో, ఆ గ్రామంలో ఆ మంచి పేరు ఉండడం, ఆ ప్రజలు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం, అధికార పార్టీకి సపోర్ట్ చేయకపోవడంతో అక్కడ గెలిచారు. మరోవైపు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే భర్త దయానంద్ అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు తుమ్మూరు గ్రామంలో కావచ్చు, బేతుపల్లి గ్రామంలో ప్రచారానికి వెళ్ళినప్పుడు
మీరు ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తులకి ఓటు వేసి గెలిపించకపోతే మీకు ఇల్లు రావు, రోడ్లు వెయ్యము అని చెప్పి అక్కడ బెదిరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే సీరియస్ గా తీసుకున్నారు. ఆ గతంలో గెలిపించినటువంటి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేను ఈ రోజు ఆ మాట అనడంతో అక్కడ పరిస్థితి కొంత మైనస్ గా మారిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ప్రజలకి ఉపయోగపడాలి తప్ప ఈ విధంగా మీకు రోడ్లు రావు, ఇల్లు రావు, మీరు గెలిపించకపోతే స్వతంత్ర అభ్యర్థిని గెలిస్తే మీకు పనులు కూడా జరగవని చెప్పడంతో ఈ రోజు అక్కడ తీవ్ర నష్టం అయితే వాటిల్లింది అని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప.